హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా. రోజులానే ఈరోజు కూడా లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఆర్జీవి ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవ్వరూ ఉండరనే చెప్పుకోవాలి. ఆయన పెట్టిన ట్వీట్ అవ్వచ్చు, మాట్లాడే మాటలు అవ్వచ్చు, ఎంతటి వివాదాస్పదం అవుతాయో ప్రత్యేకించి చెప్పాలా. టాలీవుడ్లోనూ బాలీవుడ్లోనూ చాలా సినిమాలను తీస్తూ ఉంటాడు ఆర్జీవి. అయితే చాలా ఫ్లాప్లను చవి చూసిన ఆర్జీవికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అయితే మంచి విజయాన్ని కట్టబెట్టిందనే చెప్పుకోవాలి. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్తో మంచి జోష్లో ఉన్న ఆర్జీవి ఇప్పుడు బయోపిక్ల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు చెప్పుకోవాలి. ముందు వరకు కూడా బయోపిక్ల మీద ఎక్కువ చూపు ఆయనకే ఉండేది. అయితే ఆ చూపు ఇప్పుడు మరింత ఎక్కువైందనే తెలుస్తోంది. అవును, లక్ష్మీస్ ఎన్టీఆర్తో మంచి విజయాన్ని అందుకున్న ఆర్జీవి ఇప్పుడు కేసీఆర్ బయోపిక్ తీస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక దానికి సంబంధించి రీసెంట్గా ఓ టైటిల్ని కూడా రివీల్ చేయడం జరిగింది, టైగర్ కేసీఆర్. ఇక టైగర్ కేసీఆర్ మూవీలో ఎవరి పాత్రలు ఉంచబోతున్నారు ఆర్జీవి గారు అన్న డౌట్ అయితే చాలామందికి వచ్చింది. ఇక దాని మీద కూడా క్లారిటీ ఇచ్చేస్తూ ఓ వీడియోని అయితే తాజాగా ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. అయితే మూవీలోని ఎవరెవరి క్యారెక్టర్లు ఉంచుతున్నాడో చెప్పు అంటారా, అది కూడా చెప్తాను, వినేయండి. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవెల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, రామోజీరావు, నారా లోకేష్ల వంటి ప్రముఖ వ్యక్తుల పాత్రలను అయితే మూవీలో చూపించబోతున్నాడట వర్మ. అయితే మూవీలోని క్యారెక్టర్లను అయితే చెప్పేయడం జరిగింది. మరి విలన్గా వర్మ ఎవరిని చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న సందేహం అయితే మీకు కలగొచ్చు. అయితే కేసీఆర్ గారి బయోపిక్లో చంద్రబాబు నాయుడు గారిని విలన్గా చూపిస్తాడు వర్మ అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయితే దానికి కారణం కూడా ఒకటి ఉందంటూ చెప్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని ఆంధ్రాలో రిలీజ్ చేయకుండా చేసిన కారణంగానే బాబు గారిని కేసీఆర్ బయోపిక్లో కూడా విలన్గా చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ వారి అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి కూడా ఉంది, తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు, ఇక కేసీఆర్ పట్ల కూడా అవమానకరంగా బాబు గారు వ్యవహరించిన తీరును కూడా సినిమా రూపంలో వర్మ గారు అయితే ఎండగడతారంటూ కామెంట్లు పెడుతున్న వారు కూడా ఉన్నారు. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ బయోపిక్లో విలన్గా చూపిస్తాడా వర్మ, లేదంటే వేరే వారు ఎవరినైనా విలన్గా చూపించే అవకాశాలు ఉన్నాయా? అసలు కేసీఆర్ బయోపిక్లో విలన్ గురించి ప్రస్తావన వస్తే మీరు ఎవరి పేరుని చెప్తారు? మరి ఇంకెందుకు ఆలస్యం, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.